హాయ్ అండి. ఈరోజు షాపింగ్‌కెళ్దాము. పిల్లలకి డైలీ వేరు టీ షర్ట్‌లు తీసుకోవాలనుకున్నామండి. ఈరోజు వెళ్దామనుకున్నాము. నిన్న సండే కాబట్టి మా హస్బెండ్‌కి కూడా సెలవని చెప్పేసి నిన్న వెళ్ళామండి. కూరగాయలకు కూడా వెళ్ళామండి. అయి కూడా తెచ్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను సండే సండే మార్నింగు ఖచ్చితంగా నేను కూరగాయలకి వెళ్తానండి. ఎందుకంటే నాకు ఒక వారానికి సరిపడా తెచ్చేసుకుంటానండి కూరగాయలు. ఈ డ్రెస్ ఏంటంటే నేను క్లాత్ తీసుకొని కుట్టించుకున్నానండి. మామూలుగా క్లాత్ నాకు 600 పడింది. నేను కుట్టించుకోవడానికి నాకు 450 అంటే 1000 లోపు అయిపోయిందండి. అందుకే మ్యాక్సిమం ఎక్కువ శాతం నాకు కంఫర్ట్ చూసుకుంటాను. మామూలుగా డ్రెస్సులు తీసుకోవాలంటే 1500, 2000 అలా పెట్టుకోవడం, నాకు డ్రెస్సులు అలా కుట్టించుకోవడం అలా ఇష్టమండి నాకు. అందుకని చెప్పేసి నేను డ్రెస్సులు కుట్టించుకుంటాను ఎక్కువ శాతం. నాకు మామూలుగా పెళ్లి కాకముందు నుంచి నాకు అలవాటండి. మ్యాక్సిమం ఎక్కువ శాతం నేను డ్రెస్సులు కుట్టించుకునే తీసుకుంటాను. సరే అని చెప్పేసి ఎలాగో కూరగాయలకొచ్చామని చెప్పేసి టిఫిన్ కూడా తిన్నామండి. బాబుకి ఇంట్లో టిఫిన్ వేసేసి మేము టిఫిన్ తినేసి కూరగాయలు తీసుకుని తర్వాత షాపింగ్‌కెళ్ళామండి. మీద నేను సింగిల్ పూరి తిన్నాము. తర్వాత సింగిల్ సాంబార్ ఇడ్లీ తిన్నాము. మీద ఎక్కువ స్పైసీ తినదండి. అందుకని చెప్పేసి తనకు తీసుకోలేదు. ఇది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం ఇక్కడ రీజనబుల్‌గా ఉంటాయి టీ షర్ట్‌లొచ్చేసరికి. లాస్ట్ ఇయర్ నేను కూడా పెట్టున్నాను. మీకు షార్ట్‌లో చూసుంటే ఐడియా వస్తది. 550కి 4 టీ షర్ట్‌లొస్తాయండి. పాపకి కానీ, బాబుకి కానీ. అందుకని చెప్పేసి నేను సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్‌కి వెళ్ళానండి. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కూడా ఉన్నాయండి. శారీస్ మీద. యాక్చువల్‌గా ఏంటంటే షాపింగ్ మాల్ తీస్తుంటే వద్దు వీడియో తీయకూడదు అని చెప్పారండి. అందుకని చెప్పేసి నేను మామూలుగా కొంచెం అడిగి పైన మాత్రమే తీసాను. కింద వరకు అయితే నేను అంతగా తీయలేకపోయానండి. ఎందుకంటే ఎలౌ లేదన్నప్పుడు మళ్ళీ ఎందుకు రిక్వెస్ట్ చేసి తీసుకోవడం అని నేను తీయలేదు. ఇది పాపకిను, బాబుకి టీ షర్టులు తీసుకోవడానికి వచ్చానండి. స్లిప్పర్స్ కూడా ఆఫర్‌లో ఉన్నాయండి. మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి. స్లిప్పర్స్ అన్నది చాలా బాగున్నాయి. డైలీ వేర్ కాకుండా ఇది పార్టీ వేర్‌కుంటాయండి. ఇది టీ షర్ట్‌లు 550 అండి. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్‌గా బాబుకి తీసానండి. యాక్చువల్‌గా తర్వాత మళ్ళీ కంపేర్ చేసుకుంటే బాబు ఎంత వెయిట్ ఉన్నాడు, ఏ డ్రెస్సులేస్తే సరిపోతాయి అన్నది నాకు బాబుకి ఒక ఐడియా ఉంటదండి ఖచ్చితంగా. ఈ డ్రెస్సులు తీసానండి ఆల్రెడీ టీ షర్ట్‌లు. ఇది తీసేసరికి తర్వాత అమ్మో! పట్టవు అనిపించి కింద అంటే బాబు కొంచెం బొద్దుగా ఉంటాడని చెప్పేసరికి జెంట్స్‌కి పైన ఎళ్ళిపోండి అని చెప్పారు. అందుకని చెప్పేసి పెట్టేసేసి నేను పైకి వెళ్ళానండి. యాక్చువల్‌గా ఈ రేంజ్‌లోనే కొన్ని కలర్స్ నేను పాపకి తీసుకున్నాను. బాబుకి నాకు డౌట్ అనిపించిందండి. మళ్ళీ సరిపోకపోతే ఈటిల్లో ఎక్స్‌చేంజ్ లేదన్నారు. అందుకని చెప్పేసి పైకి వెళ్దాం అనుకున్నాము. ఇదేంటంటే 600 పడిందండి. వైటు పాపకి ఏ పాపకేసినా కూడా చాలా బాగుంటుందనిపించింది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి. ఆవిడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండీ! ఆ కలరు. ఇంకోటేంటంటే లైట్ ఒక్కపొడి కలర్ కూడా ఉందండి. నాకెందుకో వైటు నచ్చింది. కొంచెం బాగున్నట్టు అనిపించింది. ఇది మీదాకి వాచి పట్టేసిందండి. ఎయడానికి తనకి కూడా కుదరలేదు. అందుకని చెప్పేసి చూసి వేశారు. ఇది ఏసినప్పుడు నాకు చాలా అనిపించింది. యాక్చువల్‌గా ఏంటంటే డ్రెస్ తీసి వెయ్యాలి. నాకు వీడియో తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేను డ్రెస్ పైన వేసేయమన్నాను. అందుకని చెప్పి వేశారండి. మీదాకైతే ఇది చాలా బాగుంది. 600 పడిందండి ఇది. నాకు అనిపించింది. ఎప్పుడైనా స్కూల్లో ఏదన్నా ఫంక్షన్స్ కానీ అలా జరిగినప్పుడు ఏసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఇవి ఫ్రాకులండి. ఫ్రాకులైతే చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటారు కదండీ! 1 ఇయర్ లోపు. వాళ్ళకైతే నాకు డ్రెస్సులు చాలా నచ్చినియండి. ఇదేంటంటే మామూలు ఆఫర్‌లో కాకుండా 2000 పైన ఉంటాయని నేను ఒకసారి లాస్ట్ ఇయర్ ఎళ్తే చెప్పారు. ఇప్పుడేమన్నా తగ్గించారేమో వాటిలోకైతే నేను వెళ్ళలేదు. మామూలుగా ఈళ్ళు పెట్టినవి మీకు చూపిస్తున్నానండి. ఇవి చిన్న చిన్న పిల్లలకండి. వైట్ ఫ్రాక్ ఒకటుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ పాపకేసినా కూడా అండి కలర్‌తో సంబంధం ఉండదండి. నిజంగా చిన్న పిల్లలు ఈ ఫ్రాక్ ఏస్తే ఏంజెల్‌లా ఉంటారని నాకనిపించిందండి. ఇది బాబుకు తీసుకున్నామండి. 300 పడిందండి. అందుకని చెప్పేసి 3 షర్టులు నాకు 900 పడిందండి. ఏంటంటే బ్రాండెడ్ షర్టులంటండి. ఈటిల్లో కూడా ఆఫర్‌లున్నాయంట. బై 1 గెట్ 1. మీరెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ట్రై చేయండి. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్‌లో. చాలా చాలా బాగున్నాయండి. అంటే పిల్లలవి డ్రెస్సులొచ్చేసరికి చాలా బాగున్నాయి.
మేము జెంట్స్ వరకు అయితే మేము వెళ్ళలేదు. చిన్నపిల్లలకి, మా బాబుకి, మా పాపకి మాత్రమే తీసుకున్నాము. నాకైతే అనిపించింది. ఏంటంటే ఆఫర్‌లు ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇక్కడ టీ షర్ట్‌లు అనేది ఎప్పుడు ఆఫర్‌లోనే ఉంటాయండి. ఏంటంటే మామూలుగా టీ షర్ట్‌లు ఉన్నాయండి బాబుకి. కాలర్‌తో ఉన్నాయి. ట్యూషన్‌లో కూర్చున్నప్పుడు మమ్మీ గుచ్చుకుంటుంది అని నాతో చెప్పాడండి. సర్లే టీ షర్ట్‌లు కూడా తీసుకోవాలి కదా బాబుకని చెప్పేసి నేను బాబుకి, పాపకు కూడా తీసుకున్నానండి. మామూలుగా అయితే మనకి స్కూల్‌కెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. మామూలుగా మనం వేసుకునేది ఈవినింగ్ టైము, మళ్ళీ మార్నింగ్ తీసేస్తారు కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలని నేను కొంచెం చూసి కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకున్నానండి. బాబుకి కొంచెం బొద్దుగా ఉంటాడండి. మరీ లూజ్‌గా ఉన్నయే తీసుకున్నానండి. టైట్‌గా ఉంటే పట్టేస్తాయి కదా! పడుకున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉండదు కదా అనిపించింది. యాక్చువల్‌గా ఈ రెడ్ డ్రెస్ నాకు నచ్చిందండి. అందుకని చెప్పేసి ఇందులో నా సైజు ఉందా అని అడిగానండి. ఉందని చెప్పారు. ఉందని చెప్పారు గానీ కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. మామూలుగా నేను పిల్లల్ని రావడానికి స్కూల్‌కి ఎప్పుడైనా వెళ్తానండి మా హస్బెండ్‌కి ఖాళీ లేనప్పుడు. మామూలుగా అయితే ఏదన్నా బయటికెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేస్తాను. నాకు డైలీ వేర్‌కి కావాలి. దానికెందుకు అంత పెట్టడం అని నాకనిపించిందండి. అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మామూలుగా స్కూలుకి కానీ, దేనికన్నా ఎటన్నా బయటికి వేసుకెళ్ళడానికి ఉంటాయి అని చెప్పేసి నేను 3 డ్రెస్సులు తీసానండి. అది కూడా నాకు ఆఫర్ ఉందండి. 600 50 రూపీస్ ఆఫర్ అన్నారు. అందుకని చెప్పేసి నేను అందులోనే తీసానండి. నాకైతే ఇయి చాలా చాలా అనిపించినియి. ఈ డ్రెస్ కూడా తీయించానండి. ఇది కూడా 1600 ఎంతో అన్నారండి. ఎందుకు అని అనిపించింది నాకు. మామూలుగా డైలీ వేర్‌కి అంత కాస్టు అంటే ఎక్కువ కాస్ట్ కాదు. ఎందుకు నాకంత అనిపించింది. నేను బట్టలకైతే ఎక్కువ పెట్టనండి. నా బట్టలకనేసరికి ఎక్కువ పెట్టనండి. పిల్లలకనేసరికి చూసి తీసుకుంటాను. నాకెందుకో అనిపించుద్ది. అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకోలేదు. మామూలుగా మా హస్బెండ్ "నువ్వు కూడా తీసుకో" అని చెప్పేసరికి ఈ బట్టలైతే నాకు అంత కాస్ట్ నాకు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ నాకు ఆఫర్ ఉందండి. ఇక్కడ 50% ఆఫర్ అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ నేను తీసుకున్నానండి. నేను 650 లోపు తీసుకున్నానండి. ఏదైనా 600 లోపే తీసుకున్నాను. 50% ఆఫర్ అన్నారండి. అందుకే నాకు మ్యాక్సిమం 350 లోపే వచ్చేసినాయండి. 3 డ్రెస్సులు తీసుకున్నాను. ఇది శారీస్ అండి. కింద మీకు కూడా ఒకసారి మామూలుగా చూపిద్దాము. బిల్లు వేయించుకునేలోపు చూపిద్దాం అనిపించింది. ఆల్రెడీ తీసేటప్పుడే ముందే చెప్పారు. కెమెరా కానీ, ఫోన్ కానీ అలా వీడియో తీయడం అవ్వదని చెప్పారు. అందుకనే మీకు మామూలుగా చిన్నగా చూపిస్తున్నానండి. శారీస్ అండి ఆఫర్‌లో ఉన్నాయంట. చూసారు కదా బాబు యేసుకున్న టీ షర్ట్. ఇది క్రీమ్ కలర్ అండి. వైట్ కాదు. యాక్చువల్‌గా నేను కన్‌ఫ్యూజ్ అయ్యానండి. ఇవి అనిపించినియి 3 కలర్‌లు. అందుకనే నేను తీసుకున్నానండి బాబుకి. వాడు కూడా కొంచెం మెత్తగా ఉన్నట్టు, కంఫర్ట్‌గా ఉన్నట్టు అనిపించిందంట. అందుకనే తీసుకున్నాను. నేను తీసుకున్నయి 3 డ్రెస్సులండి. 3 కలర్స్. నేను ఎప్పుడు యూ షేప్ అనేది ఎప్పుడు వాడలేదండి. మామూలుగా రౌండ్ నెక్కే ఎప్పుడు కుట్టించుకునేదాన్ని. ఒకసారి చూద్దాము ఎలా ఉంటదని చెప్పేసి తీసుకున్నానండి. ఇది వైట్ కలర్ మా పాపకి, మా హస్బెండ్‌కి నచ్చిందంట. అందుకని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. జేబులు కూడా వచ్చినాయండి. మనం బండి తాళాలు కానీ, ఫోన్ కానీ పెట్టుకుంటానికి బావుంటది కదా అని చెప్పేసి చూసి తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా నాకు అనిపించిందండి. ఇంకొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చింది.